తమ జీవితాల్లో చూస్తే శరీరాశ, నేత్రాశ, జీవపుడం ఇదంతా కూడా లోకంలో ఏం చేస్తుందంటే తిరుగులాడుతుంది. ఆ లోకంలో ఉన్నటువంటిది ఈ దేవుని బిడ్డలు కూడా ఏం చేస్తున్నారంటే, ఆ లోకం అటువంటిది దేవుని బిడ్డలు కూడా ఇహలోక మాలిన్యం అంటించుకుంటూ అలాగే జీవిస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే పవిత్రంగా, యథార్థంగా, ప్రభువుకి దగ్గరగా జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారు. అసలైనటువంటి భక్తి ఏంటంటే నిష్కళంకంగా ఉండడం. దేవుడు వచ్చినప్పుడు, ఆయన రాకడలో వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి గుంపులో ఉండడం. యేసుక్రీస్తు ప్రభువారు అంత్య తీర్పులోకి మనం వెళ్ళినప్పుడు, ఆయన అంత్య తీర్పు తీర్చేటప్పుడు మనలో ఎటువంటి లోపం లేకుండా, కళంకం లేకుండా ప్రభు ఎదుట ధైర్యంగా నిలబడటం. చూడండి, తప్పు చేసిన వాడికి ఒక సామెత ఉంది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే, ఏముంది సామెత? గుమ్మడికాయల దొంగ ఎవరంటే ఏం తడుపుకున్నారు? భుజం తడుపుకున్నారంట. అంటే రాత్రిపూట ఎవరు వెళ్ళినప్పుడు భుజం మీద ఎట్టుకెళ్ళాడేమో మొత్తానికి. గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే అనుకున్నాడు. అబ్బో నాకేమన్నా బూడిద గుమ్మడికాయ ఏమంటారు, బూడిద ఉంటుంది కదా తెల్లది, అది అంటుకుందేమో చూద్దాం అనుకో. అంటే దొంగోడు తెలియకుండా ఆటోమేటిక్గా తనకు తను ప్రత్యక్షపరిచేసుకుంటున్నాడు. ప్రభువు యొక్క రాకడికి వదిలినప్పుడు, ఆ రాకడలో మనము ఆయన అంత్య తీర్పులోకి వెళ్ళినప్పుడు మనం ఆయన దగ్గర శక్తి గలవారమై ఉండాలంటే ఇహలోకంలో మనము మన భక్తి జీవితంలో నిష్కళంకంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మన జీవితంలో ఏ కళంకం లేకుండా చూడండి, ఒక కలవ పువ్వు, లోటస్, ఇంగ్లీష్ లోటస్ అంటారు. ఒక కలవ పువ్వు నీటిలో, బురద నీటిలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అయినా? బురద ఉంటుంది, కిందంతా చాలా భయంకర బురద. నీటిలోనే ఉంటుంది, అది చెరువుల్లో ఉంటుంది, పెద్ద పెద్ద చెరువుల్లో ఉంటుంది. నీటిలో కింద బురదలో ఎదుగుతూ ఉంటుంది. దాని మీద ఎన్ని నీళ్లు పడేసినా, ఒక బురదలోకి వెళ్ళినా అది ఇలా తీసేయడానికి దానికి ఒక్క బురద కూడా, మట్టి కూడా, నీరు కూడా అంటుకోదు. తీరా అది చూస్తే నీటిలోనే ఉంటుంది, బురదలోనే ఉంటుంది. మనందరికీ బాగా తెలుసు కుమ్మర పురుగు అంటాం. కుమ్మర పురుగు కూడా మట్టిలోనే ఉంటుంది, కానీ దానికి ఏమాత్రం మట్టి అంటుకోదు. చాలా జాతికి నల్లి. మనం లోకంలోనే ఉంటున్నాం, కానీ మన భక్తి జీవితాన్ని బట్టి ఎవరు కూడా మనల్ని చూపించేటువంటి వారికి ఉండకూడదు. మన జీవితాన్ని బట్టి చాలామంది ఏమంటారు తెలుసా, ఈవిడ ప్రార్థనకి వెళ్తుంది కానండి, మారు మనసు ఆ భక్తి జీవితంలో ప్రార్థనకి వెళ్తుంది కానండి, ఏ మార్పు లేదండి. చాలా చోట్లకి వెళ్ళిన చోట నేను విన్నటువంటిది అదే. ఏమండి వీళ్ళు వెళ్తున్నారు కానీ, ప్రార్థనకి వెళ్తున్నారు కానీ ఏ మాత్రం మార్పు లేదండి. అదే బ్రతుకు, అదే జీవితం, అదే. ఈ ప్రార్థనకి వెళ్తుంది కానీ ఈవిడ ఏ మార్పు లేదని చాలామంది చెప్పడం నేను వింటూ ఉన్నాను. ఎందుకంటే వారి జీవితంలో నిష్కళంకంగా ఉండకుండా, మరి తన యొక్క ఇహలోక మాలిన్యము అంటించుకుంటూ, మరి ఆ జీవితంలో ప్రియులరా ఇహలోక మాలిన్యం అంటుకుంటూ తాను కాపాడుకోలేక ప్రియులరా పాపంలో పడిపోతున్నారు. వాక్యం తెలియజేటి మొట్టమొదటిగా వాక్యంలో ఏమంటుందంటే, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తాను కాపాడుకుంటే నిజమైనటువంటి భక్తి, నిష్కళంకమైనటువంటి భక్తి. దేవునికి స్తోత్రం. నిష్కళంకమైనటువంటి భక్తి చేస్తూ, యథార్థంగా ఉంటూ, ప్రభువుకి దగ్గరగా జీవిస్తూ, ప్రభువుని అడిగితే ఏది అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ప్రభువుని అడిగితే ఏది, యథార్థమైన జీవితం జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ ప్రభువుని అడిగితే ప్రతిదీ కూడా దేవుడు మనకన్నీ అనుగ్రహిస్తాడు. మొదట నీతిని, రాజ్యాన్ని వెతకాలంట, అప్పుడు అవన్నీ కూడా వచ్చేస్తాయంట. అంటే మొదట నీతిని, రాజ్యాన్ని వెతికితే మనకి ఏది కావాలో ప్రతిదీ కూడా దేవుడు అన్నీ ఇచ్చేస్తాడు. మనం ఏదైతే నీతిని, రాజ్యాన్ని వెతకకుండా ఉంటామో, మనం ఏది అడిగినా, ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా అంతా కూడా వ్యర్థమైపోతుంటుంది. మొట్టమొదటిది ప్రియులారా, మన భక్తి జీవితంలో నిష్కళంకమైనటువంటి భక్తి ఉండాలి. ఎందుకంటే ఇహలోక మాలిన్యం అంటకుండా, చాలాసార్లు చెప్పాను. ఒక ఆయన ట్రైన్లో వెళ్తున్నప్పుడు, డిఎల్ మూడి అనేటువంటి దైవజనుడు ఒక ట్రైన్లో వెళ్తున్నప్పుడు కొంతమంది ఆ ట్రైన్లో పేకట ఆడుకుంటున్నారంట. పక్కన మందు పెట్టుకున్నారు, మందు ముక్క ఉంది అక్కడ, పేకట ఆడుకుంటున్నారు. సరదాగా ట్రైన్లో వెళ్తారు కదా, టైంపాస్కి కొన్ని ఆటలు ఉంటారు. మగోళ్ళు ఏమో పేకట ఆడుకుంటున్నారు. ఇక్కడ ఒక యవనస్తుడున్నాడు. వాళ్ళు అన్నారంట, వచ్చి ఒక చెయ్యొచ్చు కదా అన్నారంట. ఏమొచ్చండి? ఒక చెయ్యొచ్చు కదా అంటే దాని అర్థం ఏంటంటే, వచ్చి మాతో ఆడవచ్చు కదా అని అన్నాడండి. వీళ్ళు చూసేప్పుడు వాళ్ళని చూసి ఈ యొక్క వ్యక్తి అంటున్నాడు, నాకు చేతులు లేవుగా అన్నాడండి. ఏమన్నాడు? చేతులు లేవు. ఉన్నాయా? ఉన్నాయి, చేతులు ఉన్నాయి. అదేంటయ్యా చేతులు ఉన్నాయి కదా నీకు, చేతులు లేవు అంటున్నావు ఏంటంటే, ఈయన అన్నాడంట, నాకు చేతులు మామూలు చేతులు ఉన్నాయి కానీ పేకాట ఆడే చేతులు లేవు అన్నాడంట. ఈ చేతులు దేవుడికి ఇచ్చేసాను. ఎవరికి ఇచ్చేసాను? ఎవరికి?
చేతులు దేవుడికి, దేవుడు ఈ నాయి కాదు అన్నాడు అంట. ఇదేంట్రా బాబు, ఇదేంట్రా దేవుడు ఏంటి, చేతులు ఏంటి, లేవంటున్నాడు ఏంటి అని అలా అడిగారండి. ఏంట్రా బాబు ఇంతకీ నువ్వు ఎవడో ఏంటంటే, నేను జీవము గల దేవుని సేవకుడిని, నేను పరిచర నిమిత్తం వెళ్తున్నాను, నా చేతులు, నా హృదయము, నా యొక్క దేహము, నాకు అవయవాలు అన్నీ కూడా ఎప్పుడో దేవునికి అర్పించేశాను. ఇప్పుడు పేకాట ఆడడానికి నాకు చేతులు లేవు, మీతో కలిసి ఆడడానికి నా చేతులు అన్నాడు. ఏంటి బాబు మీ చిత్రం, ఈ విచిత్రం ఏంటి, నీ గొడవ ఏంటని అడిగితే అప్పుడు సువార్త ప్రకటించాడు. ఆ పేకాట ఆడే నలుగురు కూడా మారు మనసు పొందినాడు. దేవునికి స్తోత్రం. ఎవరు చూడలేదు కదా, ట్రైన్లో వెళ్తున్నాను కదా, మా ఇంట్లో వాళ్ళు చూడలేదు, మా ఊరోళ్ళు చూడలేదు, ఎవరు చూడలేదు అని చెప్పి వాళ్ళతో 4 మాటలు కలిపి పేకట ఆడుకునేడానికి ఏమవుద్ది? ఈరోజు మనము ఈ సాక్ష్యాన్ని మనము చెప్పుకునేవాళ్ళం కాదు. అంటే నిష్కళంకమైనటువంటి భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యము అంటకుండా, ఎరతికినాలి, ఇహలోక మాలిన్యం అంటకుండా. ఒక కలవపు ఎలాగైతే అది నీటిలోనే ఉంటుంది, బురదలో ఉంటుంది, కానీ బురద ఏమాత్రం కూడా అంటించుకోదు, బురద ఏం మాత్రం కూడా అంటించుకోదు. అటువంటి జీవితం మనం జీవిస్తే, జాగ్రత్తగా పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి పూర్వము 500 సంవత్సరాలకు పూర్వము యెషయా భక్తుడి ద్వారా, ఇంకా మీకా భక్తుడి ద్వారా ప్రవచించబడింది. ప్రవచించబడిన సమయం నుంచి చాలామంది కన్యకులు తన కన్యత్వమును పోగొట్టుకొనకుండా కన్యకలుగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారండి. ఎందుకంటే ప్రభువారు నా కుటుంబంలో పుట్టాలి, నా గర్భంలో పుట్టాలి, నా కడుపులో పుట్టాలి, లేక నా వంశంలో పుట్టాలని ఎదురు చూస్తూ పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటున్న సమయంలో అందరికంటే పవిత్రంగా పరిశుద్ధమైనటువంటి కన్య అయినటువంటి మరియ గర్భానికి దేవుడు ఉద్భవించాడు. దేవుని స్తోత్రం. ఒక సమాచారం వచ్చిన గబ్రియల్ దూత ద్వారా, ఇదిగో ఇది ఎలా సాధ్యం అంటుంది, నేను పురుషుని ఎరిగిన దాన్నే, నాకు వివాహం అవ్వలేదు, పురుషునితో నేను కలయిక లేదు, నేను పవిత్రంగా యథార్థంగా ఉన్నాను, ఎలాగ సాధ్యం అంటే ఆ గబ్రియల్ దూత చెప్తా ఉంది, ఇది పరిశుద్ధాత్మ వలన నీకు అనుగ్రహింపబడింది. లోకంలో అందరిని కూడా దేవుడు చూశాడు. ఎవరి గర్భంలో జన్మించాలంటే ఒక కన్య అయిన మరియమ్మ గారు ఒక్కటి మాత్రం యథార్థంగా నమ్మకంగా ఉంది. పాత నిబంధన గ్రంథంలో ప్రభువారంట తండ్రి అయిన దేవాది దేవుడు అనుకున్నాడు, సృష్టి అంతా కూడా నాకు విరోధంగా అయిపోయింది, చాలామంది చెడు వ్యసనాలకు నరహత్యలు చేస్తున్నారు, దారుణంగా వ్యభిచారం చేస్తున్నారు, మగవాళ్ళకి మగవాళ్ళు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, దారుణమైపోయింది ఈ లోకము. ఈ లోకాన్ని నాశనం చేసేయాలనుకున్నాడు అంట దేవుడు. ఏం చేయాలనుకున్నాడు? సంతాపపడ్డాడంట, బాధపడ్డాడు. ఎందుకు తయారు చేశాను రా, ఎందుకు వీళ్ళని తయారు చేశానో, ఎందుకు తయారు చేశానని చెప్పి బాధపడి సంతాపడి నాశనం చేసేయాలనుకున్నాడంట. పురుష సంయోగులు ఇంకా ఏమంటారంటే ఎవరికి వాళ్ళే పాపము, మగోళ్ళు పాపం చేస్తూ త్రాగుడుకు, జోదానికి, ఇంకా వ్యభిచారానికి, వావి వరుసలే ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నటువంటి దినాల్లో ప్రభు అనుకున్నాడంట ఈ యొక్క సృష్టిని నాశనం చేయాలి అనుకున్నప్పుడు ఎవరు యథార్థంగా ఉన్నారు, యథార్థంగా ఎవరుంటారా, నమ్మకంగా ఎవరుంటారా, నాకు లోబడి ఎవరు యథార్థంగా ఉంటారని ప్రభువారి స్కానింగ్ చేస్తుంటే ఒకే ఒక అతను కనపడ్డాడు. ఎవరు? నోవాహు. అంతకుముందు వచ్చిన వాళ్ళని చూస్తే చాలా పాపం అధికమైపోయింది. 9వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా నోవాహు వంశవాళ్ళు ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో నడిచిన వాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చూశాడు ఈ సృష్టిని నాశనం చేయాలనుకున్న. ఎప్పుడు తెలిసి ఇది చరిత్ర? ఆది కాలంలో 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుడు బాధపడ్డాడంట. ఏంటి? సృష్టిని నాశనం చేసేయాలి. వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళందరూ కూడా నాకు వ్యతిరేకంగా తిరుగుతున్నారు, నరహత్య చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, భయంకరంగా ఉన్నారు. వీళ్ళని సృష్టించినప్పుడు బాగానే సృష్టించాను నేను, సాతాను వీళ్ళని పాడు చేసేస్తుందని చెప్పి ఒకసారి డిలీట్ చేసేయాలనుకున్నాడు సృష్టిని. మన సెల్ ఫోన్లో చూడండి, పనికిరాని ఫోటోలు, ఆడియోలు, వీడియోలు ఏం చేస్తాం? టిక్మని డిలీట్ చేస్తాం. ప్రభువారు అనుకున్నాడు వీళ్ళందరినీ కూడా నాశనం చేసేయాలనుకున్నాడు. ఆ తరంలో ఎవరు నాకు మంచి వాళ్ళకు ఉంటారు అని చూసినప్పుడు ప్రియులరా, అక్కడ నోవాహు అనేటువంటి వ్యక్తి మాత్రమే కనబడతాడు. అప్పుడు 7వ వచనం ఉంటుంది, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఇండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిని వాడలో ప్రవేశించండి. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం అంటే, ప్రపంచంలో ప్రజలందరిలో చూస్తే, మనం చూస్తే గట్టిగా ఒక 10 మందిని చూస్తాం గట్టిగా.
10 మందిలో ఒకరిద్దరిని చూస్తాం. లేకపోతే ఈ మందిరంలో చుట్టూ జనం మొత్తం జనం వచ్చారనుకోండి, ఈ మందిరంలో ఉన్న వాళ్ళు అందరిని చూడగలమ్మా. కానీ అంత ఏటుగట్టు మీద ఉన్న వాళ్ళని మనం చూడలేం. అంటే అంత దూరం ఉన్న వాళ్ళని కొన్ని కోట్ల మందిని చూడలేం. ప్రభువారంట ఆ తరంలో, ఆ ప్రజలలో ఒకే ఒక్కడి కనిపించాడంట, నీతిమంతుడును యథార్థవంతుడు. ఎవరు? నోవాహు. ఈ సృష్టిని నాశనం చేయాలనుకున్నాడు. ఎవరైనా కనిపిస్తారేమో, ఎవరైనా ఒక్కరైనా ఉంటారేమో, వారి ద్వారా మరలా సృష్టిని ప్రారంభించుదామని దేవుడు చూశాడు. ఎవరు కూడా కనపడలేదు. ఒకే ఒక్క నోవాహు మాత్రమే కనిపించాడు. ఆ నోవాహుతో అంటున్నాడు, నువ్వు ఒక్కడివి నీతిమంతుడు అన్నావు కనుక నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ యథార్థమైన జీవితాన్ని బట్టి నీవే కాకుండా నీ కుటుంబం కూడా కాపాడబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అక్కడ అంటాడు అది ఏంటంటే, ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉండుట నేను చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి. ఎవరి వల్ల అండి? నోవాహు వల్ల తన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక్క వ్యక్తి ద్వారా, అతని యొక్క భక్తి జీవితం ద్వారా, అతని యొక్క ప్రార్థన జీవితం ద్వారా, అతని యొక్క యథార్థమైన జీవితం ద్వారా ప్రభు ఏం చేశారు తెలుసా? నువ్వు నీ కుటుంబము వాడలో ప్రవేశించండి. చాలా జాగ్రత్తగానండి. ఒక్కరి వల్ల కుటుంబంతటికి శాపం రావచ్చు, ఒక్కడి వల్ల కుటుంబంతటికి ఆశీర్వాదం రావచ్చు, ఒక్కడి వల్ల ఆ వాడంతా కూడా అలజడు చేసింది. యోనా గారు చేసిన తప్పుకి. యోనా గారు చేసిన తప్పు ఏంటంటే, దేవుడు ఒక చోటకి వెళ్ళమంటే ఇంకో చోటకు బయలుదేరాడు. వెళ్ళినోడు ఏం చేశాడు? పోనీ నలుగురికి 4 మాటలు చెప్తే సువార్త ప్రకటించాడండి. ఏం లేదు, లగేజ్ రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు గురకబెట్టి. అప్పుడు వచ్చిందని తుఫాన్ వచ్చింది, అలజడి వచ్చింది, వాడ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. వాడ మునిగిపోయే పరిస్థితిలోకి వచ్చేటప్పటికి కొంతమందికి వచ్చిన ఆలోచన, ప్రార్థన చేస్తున్నారు, వారి దేవుడికి, వారి దేవతలకు ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే, లగేజ్ రూమ్లో ఏదన్నా లగేజ్ బరువు ఉందేమని చెప్పి కొంత లగేజ్ తీసుకొచ్చి బయట పడేస్తున్నారు. ఆ సమయంలో ఆ స్థలంలో కనిపించాడు యోనా గారు. తద్వారా అక్కడ ఆ యజమానుడు అన్నాడు, ఓ ఈ నిద్రపోతా, నీకేమొచ్చిందిలే, నీ దేవుని నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు. అప్పుడు ఈ యొక్క యోనా గారికి అర్థమైంది, నా వల్ల వాడకే సమస్య వచ్చింది. ఎవరి వల్ల? నా వల్ల. ఇది ఎంత నేను చేసిన తప్పుడు వల్ల బాబు, ఈ యొక్క తుఫాను రేగడం, ఇదంతా కూడా సమస్య అంతా కూడా మీ తప్పులు కాదు, మీ పొరపాట్లు కాదు, నేను చేసిన కర్మ, నేను చేసిన పని వల్ల, నేను చేసిన తప్పు వల్ల ఇదిగో నాకు ఈ సమయంలో నా వల్ల వాడంతా ఒక శాపం వచ్చింది, వాడంతా ముగిే పరిస్థితికి వచ్చింది కనుక దయచేసి నన్ను క్షమించను బాబు. ఇంతకీ నువ్వు ఎవడరా ఏంటి అన్నాడు ఆయన. గౌరవం లేదు అక్కడ సేవకుడికి. గౌరవం అనేటువంటి ఎందుకు? ఇతను చేసిందే తప్పు, గౌరవం లేదు. నీ ఎవడో లేచి నువ్వు దేవునికి ప్రార్థన చేయో నిద్రపోతా అన్నాడు. యోనా గారు అన్న, బాబు నేను జీవము గల దేవుని సేవకుని, ఒక చోటకి వెళ్ళమంటే నేను ఇంకో చోటకి వెళ్తున్నాను, తప్పు అయిపోయింది బాబు, ప్రార్థన నన్ను తీసుకెళ్ళి దాంట్లో పడండి. ఎందుకు ఈ మాట చెప్తాను? ఒక్కడి వల్ల శాపం రావచ్చు, ఒక్కడి వల్ల ఆ కుటుంబానికి ఆశీర్వాదం రావచ్చు. దేవునికి స్తోత్రం. ఒక్కరి భక్తి జీవితం వల్ల కుటుంబము దీవించబడవచ్చు, ఒక్కరి భక్తిహీనత వల్ల ఆ కుటుంబమే నాశనానికి నడిపించవచ్చు. ఏదేమైనా సరే మన భక్తి జీవితం ఎలాగుందో మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక ఇందులో అంటాడు, నోవాహుని దేవుడు ఏమంటాడు తెలుసా? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు. వాక్యం తెలియజేయబడుతుంది. మన భక్తి జీవితంలో నిష్కళంకంగా ఉండాలి, యథార్థమైన జీవితం జీవించాలి, ప్రార్థనాత్మతో నింపబడాలి, ప్రార్థనలో మనం ఎదగాలి, రక్షించబడాము, మారు మనసు పొందాము, బాప్తిసం పొందాము, ప్రజల చేత దేవుడి బిడ్డ అనేటువంటి మార్పు ఒక ముద్ర ఎంచుకుంటే సరిపోతాం. జాగ్రత్తగా ప్రజల చేత దేవుని బిడ్డ అనేటువంటి మార్పు ఒక మార్కు ఎంచుకుంటే సరిపోదు, కానీ ప్రభువులో భయభక్తులు కలిగి యథార్థమైన జీవితము జీవించాలి. అందుకు ఏమంటాడంటే, ఇహలోక మాల్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటే, మనం కాపాడుకోవాలి. ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. ఎవరైనా మన మీదకి ఏదైనా కర్ర విసురుతున్నా, రాయి విసురుతున్నా, మనం ఏం చేస్తామంటే కాపాడుకుంటాం. అంటే ఈ ఇహలోక మాలిన్యం అంటకుండా ఎవరంటే మనం ప్రభు మీద భారం వేసేస్తాం, కానీ ఆ ఇహలోక మాలిన్యం అంటకుండా మనం ఎప్పుడు కూడా మనము కాపాడుకుంటూ ఉండాలి.
కాపాడుకుంటూ ఉన్నప్పుడే దేవుడు మనం దీవిస్తాడు. పిల్లరా, నిష్కళంకమైనటువంటి భక్తి మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. బైబిల్ గ్రంథంలో చాలామంది అలాగే ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ప్రభువుని వెంబడిస్తున్న తర్వాత, ప్రభువులో ఎదుగుతూ మరలా లోకంలో కలిసిపోకుండా ప్రభు కొరకు జీవించాడు. కానీ ఒక ఆయన ప్రభువులో ఎదుగుతూ ఒక అపోస్తులుగా జీవించవలసినటువంటి వ్యక్తి, ప్రభు యొక్క శిష్యులలో 12 శిష్యులలో ఒకటిగా ఉన్నటువంటి ఒక అపోస్తులుగా ఉన్నటువంటి వ్యక్తి, తను ప్రభువుని నమ్ముకున్నా కానీ, ప్రభువుని వెంబడిస్తున్నా కానీ ఒక మనసు లోకం మీద ఉంటూ ఉండేదండి. దాని తగ్గట్టుకి దేవుడు ఏం చేశాడంటే వాడికి డబ్బు సంచి అప్పగించాడు. ట్రెజరర్ అంటారు, అంటే కోశాధికారి, ట్రెజరర్. డబ్బు అంతా కూడా వచ్చిన కానుకలన్నీ కూడా అతని దగ్గరే పెడతాం. కానుకలన్నీ కూడా అతని దగ్గరే పెట్టేవాడు. ఆ వ్యక్తి ఏం చేసేవాడు తెలిసి, వచ్చిన కానుకలన్నీ కూడా లెక్క పెట్టుకుని సంచి డబ్బు కూడా పెట్టుకునేవాడు. ఇతని మనసు అంతా కూడా ఎప్పుడు దేవుడు బిడ్డే కానీ, అపోస్తుల లిస్టులో ఉన్నవాడే కానీ, యేసు ప్రభు శిష్యులో ఉన్నవాడే కానీ, అతని మనసు అంతా లోకానుసారం. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు డబ్బు, లేక ఎప్పుడు చూసినా లోకాశలో ఒక ఆవిడ వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి అత్తరు చేసి బద్దలు కొట్టి పిల్లల కాళ్ళు కడిగి మరి ఆ తల వెంట్రుకలతో ఆ తుడుస్తుంటే అన్నాడు, ఎందుకమ్మా ఇంత అత్తరు చేసాను పట్టుకొచ్చి వేస్ట్ చేసేసావు, ఇది అమ్మేసి డబ్బులు నాకు ఇస్తే పేదలకు పంచిపెట్టేవాళ్ళు కదా అన్నాడు. తన ఉద్దేశం అది కాదు. ఇది అమ్మేస్తే డబ్బులు నాకు వచ్చాయి కదా, సగం దేవుడికి ఉంచే సగం నేను దాచుకుందునని చెప్పి ఒక మనసు అంతా కూడా లోకానుసారంగా ఉంది కనుక ప్రభువుకి అక్కడ హృదయపూర్వకంగా తన హృదయము కుమ్మరిస్తూ అక్కడ అత్తరు చేసే బద్దలు కొట్టి ఆ డబ్బును అక్కడ ప్రభువుకి సమర్పిస్తే, ఎందుకమ్మ ఎంత ఖర్చు పెట్టావు, పని పడలేదేంటి, ఎంత ఖర్చు పెట్టావు ఎందుకు, ఇది దేవుడు, ఇది అమ్మేసి అత్తరు చేసి అంటే చాలా విలువైందండి. ఇప్పుడు ఎంత కాస్ట్లీగా ఉంటుందో చూడండి, ఒక ఇంచుమించుగా 200-300 పైన ఉంటుంది స్ప్రే. ఈ రోజులో చాలా కాస్ట్లీ అయితే ఇంకా వేల మీద ఉంటాయి, చాలా కాస్ట్లీ వేల మీద ఉంటాయి. అంటే ఇంచుమించు స్టార్టింగ్ 200-300 రూపాయలు, స్టార్టింగ్లో కొన్ని వేల రూపాయలు ఉండొచ్చు. అలాంటి అత్తరు విలువ గల అత్తరు సీసను పట్టుకొచ్చి యేసు ప్రభు పాదాల మీద వేసి తన పశ్చాత్తాపంతో ప్రభువుని అడుగుతుంటే ఏమంటాడు తెలుసా, ఎందుకు వేసావు అలాగా, ఎందుకు వేసావు, అది నాకు ఇస్తే, డబ్బులు నాకు ఇస్తే నేను పేదలకు ఏదో పంచిపెట్టేవాడు కదా, ఎందుకు వ్యర్థం చేసేసావు. అప్పుడు వేసేయనాడు తెలుసా, పేదలు ఎప్పుడు మీతో ఉంటారు. ఎవరండి? పేదలు ఎప్పుడు మీతో ఉంటారు, నేను ఉన్నాను కదా. ఈమె చేసింది గొప్ప, ఈమె చేసింది మంచి పని చేసింది, ఈమె మంచి పని చేసింది కాబట్టి ఈమె గురించి ప్రపంచంలో ప్రతి చోట్ల చెప్పుకుంటారని చెప్పి దేవుడు తెలియచేశాడు. ఇతని మనసంతా కూడా దేవుని బిడ్డే, కానీ ఇతని యొక్క భక్తి ఎలాంటిదంటే 2 మనసుల మీద భక్తి, 2 పడవల మీద. మనకు గోదావరి కాలువని బాగా తెలుసు కాబట్టి, ఈ పడవల గురించి మనకు బాగా తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాను. 2 పడవలు, ఒక పడవటు పడవిటి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఆ కాలు దాని మీద, ఒక కాలు దీని మీద వేస్తే ఒక పడవ ఈ ఉధృతలో ఇటు వెళ్ళిపోతుంది, ఇంకొక పడవ అలాగే వెళ్ళిపోద్ది. మధ్యలో పడిపోయేది ఎవరో చెప్పండి, ఎవరో మధ్యలో పడిపోయేది మనమే. అంటే 2 కాళ్ళ మీద అడుగేసిన వాళ్ళు. అదే ఒక పడవ మీద ఉంటే ఏమవుతుంది, సాఫీగా ప్రయాణము జరుగుతుంది. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు 2 పడవల మీద అడుగేసి వెళ్తూ ఉన్నారు కనుక ఏ కార్యాలు కూడా వారి జీవితంలో జరగలేకుండా ఉంటూ ఉన్నాయి. పిల్లల భక్తి పడినటువంటి లేక భక్తి పడుకుంటున్నటువంటి ఈ యొక్క ఇస్కరియోతు జీవితాల్లో సగం భక్తిలో ఉంటున్నాడు, సగం లోకంలో ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఈ యొక్క ఇస్కరియోతు యోధ ఒక అపోస్తలుగా, చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు శిష్యుల్లో 12 మందిలో ఒకడుగా, 12 మందిలో ఒకడిగా ఆధిక్యత దేవుడు ఇచ్చాడు, ఒక భాగ్యం ఇచ్చాడు. ఒకటి ఏంటంటే, యేసయ్య నీతో కలిసిపోవాలని ఉంది ప్రభువా, మీ టీంలో జాయిన్ అయిపోవాలని ఉంది ప్రభు అంటే శిష్యులు ఒప్పుకోలేదు. ఎందుకంటే శిష్యులకు తెలుసు కాబట్టి, శిష్యులకు తెలుసు కాబట్టి వాడి సంగతి, వాడి పరిస్థితి శిష్యులకు తెలుసు కాబట్టి ప్రభు ఎలాంటి వాడిని చేర్చుకోకూడదు, ఇలాంటి వాడిని చేర్చుకుంటే మనకు చాలా చెడ్డ పేరు వస్తుంది, ఆఖరికి మనల్నే ముంచేస్తాడు అని చెప్పినా దేవుడు వినలేదండి. దేవుడు తెలుసు, వినలేదు. అయినా యేసయ్య ఒక ధన్యత ఇచ్చాడు, అపోస్తలుడిగా ఒక గొప్ప ఉన్నతమైన స్థాయి ఇచ్చాడు. ఆ స్థాయిని ఏం చేశాడు తెలుసా, ఈ వ్యక్తి కాపాడుకోలేక యేసు ప్రభు వారిని అప్పగించి, బోధకుడా నీకు శుభమవునుగాక ముద్దు పెట్టాడంట. ముద్దు ఎవరు పెడతారంటే
సమాధానంగా ఉన్నటువంటి వాళ్ళు ముద్దు పెడతారు, ప్రేమగా ఉన్నటువంటి వాళ్ళు ముద్దు పెడతారు. ఎందుకు ముద్దు పెట్టాడంటే ఆ సైనికులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యేసుప్రభు ఎలాగుంటాడో మాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒకేలాగా ఉంటారు. చూడండి, చైనా వాళ్ళందరూ ఒకేలాగా ఉంటారు, నేపాల్ వాళ్ళందరూ ఒకేలా అలాగైతే ఉంటారో యేసుప్రభు ఆ దినాల్లో ఆ ప్రజలు ఆ ఏరియాలో అంటే ఆ దేశంలో అందరూ అంగీలు వేసుకునే ఉంటారు, అందరూ గెడ్డంతోనే ఉంటారు, అందరూ యేసుప్రభులాగా అంటే ఒకేలాగా ఉంటారు వాళ్ళు. ఒక ఆయన అడిగాడు, మాకు డౌట్ వచ్చింది, ఇక మాకు డౌట్ ఎవరు ఎందులో యేసుప్రభు ఎవరిని పట్టుకోవాలి అంటే ఇస్కరియోతు అన్నాడు, నేను ఎవరినైతే ముద్దు పెడతానో ఆయనే యేసుప్రభు. వెళ్ళి బోధకుడా శుభమవునుగా కానీ ముద్దు పెట్టాడు. అది కపటమైన ముద్దు పెట్టి యేసుప్రభు వారిని అప్పగించేశాడు. యేసుప్రభు వారేమో వాడిని బాగు చేద్దామని, వాడిని పాపం నుంచి శాపం నుంచి పక్కకి తీసుకొచ్చి పరలోక రాజ్యానికి వారసులకు చేద్దామని వాడిని ప్రభువారేమో వాడిని మంచిగా చేద్దాం అనుకుంటే ఈడేం చేసేది తెలుసా, ఇహలోక మాలిన్యం అంతా కూడా అంటించుకుని ప్రభువారిని పరిశుద్ధుడైనటువంటి సృష్టికర్త దేవాతి దేవుణ్ణే అప్పగించేసే దౌర్భాగ్యవంత స్థితిలోకి వెళ్ళాడు. జాగ్రత్తగా రెండు విషయాలు మన మధ్యలో మీ మధ్యలో పెట్టాను. ఒకటి, ఆ తరంలో నోవాహు ఒకడే యథార్థవంతుడిగా ఉన్నాడు. యేసు ప్రభువారి యొక్క తరంలో యోధా ఇస్కరియోతు ఒకడే శిష్యులందరిలో నిందారహితుడిగా ఉండకుండా యహలోకం మాలిని అంటించుకుని శాపం పొందుకున్నాడు. డబ్బు పట్టుకుని వెండి నాణ్యాలు ఇస్తారన్నారు వాళ్ళు, వెండి నాణ్యాలు తీసుకున్నాడు, యేసు ప్రభుని అప్పగించేశాడు. అప్పుడు యేసు ప్రభువారి యొక్క త్యాగము, ఆయన యొక్క చేసినటువంటి యాగము, బలియాగము, త్యాగము, ఆయన చిందించిన రక్తము, శిలువలో మరణించడం అన్ని కూడా చూసి శిల లాంటి బండ లాంటి హృదయం కరిగిపోయి, బాబు యేసు ప్రభుని అప్పగించాను, నేను తప్పు చేశాను, పాపం చేశాను, క్షమించండి, నా ప్రభు నాకు కావాలి అని అడిగాడంట. నా ప్రభు నాకు కావాలి బాబు, నా ప్రభు నాకు ఇచ్చిండని మారు మనసు పొంది అప్పుడు మనసు మార్చుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డబ్బులకు ఇచ్చేస్తున్నారే, అవతల పొర నువ్వు ఎవడో మాకు తెలియదు అని చెప్పి తిడితే అప్పటికి యేసుప్రభు వారు కలువరి శిలువ వేలాడుతూ ప్రాణం పెట్టే స్థితి. ఏం చేయాలి అర్థం కాక ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా, ఆ డబ్బు సంచి పాడేసి వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయాడు. ఏమన్నా సంపాదించాడా? అతడు ఏమన్నా ఆస్తి సంపాదించాడా? పేరు ప్రఖ్యాత సంపాదించాడా? ఏం లేదు. ఆ పరిస్థితి ప్రియులరా తన జీవితంలో నష్టం కొనుకొచ్చుకున్నాడు. ఈ మధ్యాహ్నం కలిసి ముగిస్తున్నాను, వాక్యం ముగిస్తున్నాను. మన భక్తి ఎలా ఉన్నదో మన జీవితం ఎలా జ్ఞాపం చేసుకోవాలి. ఇహలోక మాలిన్యము అంటకుండా చాలా మాటలు ఉన్నాయి, నేను చాలా ప్రిపేర్ అయ్యాను, ప్రభువారు ఈరోజు మాట్లాడాలి. కానీ ప్రియులారా ఒక మాట ద్వారా ముగిస్తూ ఉన్నాను. మన జీవితంలో నిష్కళంకమైనటువంటి భక్తి ప్రభు రాజ్యానికి మనం వారసులుగా చేస్తాం. దేవుడి మాటలో దీవించును గాక.